ప్రాణాలు పోయినా సరే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూములిచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సాకిబండ తండా రైతులు తేల్చి చెబుతున్నారు. రేవంత్ సర్కార్ రైతుల భూములను అడ్డగోలుగా దొంగల్లా దోచుకుంటోందని కన్నీరు మున్నీరవుతున్నారు. కేవలం 4 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి ఉండగా మళ్లీ కొత్తగా ఏర్పాటు చేసే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో ఉపయోగమేమీ లేదంటున్నారు. సరైన పరిహారం ప్రకటించకుండా పోలీసు బలగాలతో వచ్చి సర్వే చేయటం ఏంటని నిలదీశారు. మరోవైపు ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తున్న సర్వేకు సహకరించాలని అధికారులు రైతులను కోరారు. నిన్నసంటి కూల్ లేదు, అన్నం లేదు, నీళ్ళు తాగలేము సార్. బాధ అనిపిస్తున్నది. ఎట్లా చేస్తారేమో సార్, ఎట్లా చేస్తారేమో. అద్దం భూములు అద్దం లెక్క ఉంటాయి మా భూములు. 7 ఎకరాలు సార్ పోతున్నాయి. షెడ్డు కట్టాము, గింజనా కట్టాము సార్. ముసలి సేవ చేసిన పోయి చూస్తే సర్వేకి వచ్చిన అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేవు. రైతులను కొంచెం భయప్రాంతులకు గురి చేసినట్టు చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముడి పెట్టుకొని రైతులను భయపెట్టి సర్వే పేరు మీద సర్వే చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన సర్వే అసంపూర్తిగానే జరిగింది. రైతులకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మా భూమి మాకే కావాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన రైతులకు అన్యాయం కాకుండా వాళ్ళను కాపాడుకోవాలి. కానీ గిరిజనుల పొట్ట మీద కొట్టి కార్పొరేట్లను బతికిద్దామంటే సరైన సమాధానం కాదు. ఏమంటున్నాం సార్, దోసుకొని పోతున్నాం సార్. గవర్నమెంట్ 30 లక్షలు కట్టాల్సిందంటే మేము ₹1 కోటి అడిగినాం సార్. మాకు ఏ ఆధారం లేదు సార్. మొత్తం భూమి పోతున్నాయి. మాకు కష్టం పడి బతికేదడం సార్. మాకు ఆధారం ఏం లేదు సార్. మాకు మొత్తం వెళ్ళిపోతుంది సార్. మాకు ఏముంది దొంగలు దోచినట్టే మొత్తం సున్న పెట్టిపోతుంది సార్. ఏం లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం సాయం చేస్తారో న్యాయం సాయం చేయాలి. ఇక ఎట్లా చేయాలి సార్? మేము ఒప్పుకుంటే ఇంకా ఒప్పలేదు సార్. మేము ఇంకా గవర్నమెంట్కి ఒప్పుకోలే.